హ్యాపీ సండే. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈరోజు ప్రధానంగా ఆదివారం రోజు ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించారు, మహింపరిచారు, ఘనపరిచారు. దేవుని సన్నిధిలో చాలా సంతోషంగా గడిపారు. మళ్ళా తిరిగి వాళ్ళ గృహాలకి వెళ్తారు. ఈ కులోన్మాదులు, మతోన్మాదులు, దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, చేతగానోళ్ళు, దురాత్మ పీడితులు ఇళ్ల పక్కనే ఉన్నారు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కలు మురిగిని, పిచ్చి కుక్కలు ఉండే, మనం తప్పుకుని వెళ్ళాలి అని బండి మీద కర్ర పట్టుకుని ఎట్లా తప్పుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఇంటి పక్కనే, ఇంటి ముందే, ఇంటి వెనకాలే పిచ్చి కుక్కలు ఉండే. ఎలా బతికేది? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ సర్కార్, ఈ కూటమి ప్రభుత్వం, అతుకుల ప్రభుత్వం, అడుక్కుని సీట్లు తెచ్చుకుని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం, మనువాద ప్రభుత్వం, కులోన్మాద ప్రభుత్వం, ఉగ్రవాద ప్రభుత్వం చివరికి విఫలమైపోయింది. ప్రభుత్వం లేదు, ప్రభుత్వ యంత్రాంగం లేదు. ప్రజలారా, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అనుకున్నారు. 10 సంవత్సరాల నుంచి 2024 ఎలక్షను కౌంటింగ్ వరకు కూడా ఒక ఎత్తు అయితే 24 కౌంటింగ్ అయిపోయిన తర్వాత ప్రారంభమైంది దురాత్మల పరిపాలన, దుష్టుని పరిపాలన. బైబిల్లో ఒక మాట ఉందండి, అద్భుతమైనటువంటి మాట. అన్ని మాటలకు ఒకటే పరిష్కారం. మనం ప్రస్తుతం పోరాడేది రక్తమాంసం గల వారితో కాదు, ప్రస్తుత అంధకారాన్ని ఏలుచున్న లోకనాథులు, ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములు, దుష్టశక్తులతోనే మనం పోరాడుతున్నాం అని చెప్పి ఏపీసీ రాసిన పత్రికలో ఉంది. మనుషులతో కాదు, రక్తమాంసం గలవారితో కానే కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో, భారతదేశంలో మనువాద ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం, విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వం, బజరంగ దళ్ ప్రభుత్వం, కుల ఉన్మాద సైకోల్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు, కోర్టులు పట్టించుకుంటలేదు, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకుంటలేదు. ప్రభుత్వమే లేదు. ఈ దేశ ప్రధాని, చేతగాని ప్రధాని, అసమర్థ ప్రధాని. ప్రభుత్వం విఫలమైపోయింది. ప్రజలకు భద్రత లేదు. ఐక్యరాజ్య సమితి కలుగజేసవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దేశంలో మొరపెట్టుకుంటానికి క్రైస్తవులకి, ముస్లింలకి, సెక్యులర్ హిందువులకి భద్రత లేదు. క్రైస్తవులకి శత్రువులను తయారు చేశారు. ముస్లింలకు శత్రువులను తయారు చేశారు. హిందువులకు శత్రువులు తయారు చేశారు. వీళ్ళందరినీ కూడా కలిపి క్రైస్తవుల మీద దాడులకి పాల్పడుతున్నారు. యేసు ప్రభు వారే చెప్పారు, నా నామము నిమిత్తం సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు అని. క్రీస్తుని వద్దంటున్నారు, క్రీస్తుని ఆరాధించే మమ్మల్ని వద్దంటున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామములో భారతదేశంలో 140 కోట్ల మంది జనులకి
పిలుపునిస్తున్నాను. విశ్వాన్నేలే చక్రవర్తి, విశ్వ న్యాయాధిపతి ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆత్మ కలిగి, ఆయన వ్యక్తిత్వం కలిగి చెబుతున్నాను. భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించకపోతే దేవుని యొక్క పాదాల సన్నిధిలో ప్రజలు మొరపెట్టుకుంటూ ఉన్నారు. దేవుడి అనుమతితో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఈరోజు గ్రామాలని బహిష్కరిస్తున్నారు. దళితుల మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు గ్రామాల్లో అగ్రవర్ణాలు గతంలో 30 సంవత్సరాల క్రితం కారంచేడులో మాదిగల మీద కమ్మ సామాజిక వర్గం గొడ్డలతో, పొలుగులతో, పార్లతో వెళ్ళి విచక్షణారహితంగా చంపారు. అక్కడి నుంచి వచ్చింది అట్రాసిటీ యాక్ట్. గరికపల్లిలో, చుండూరులో, అనేకమైన గ్రామాల్లో దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉండే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళందరూ కూడా విఫలమైపోయారు. చేతగాని వాళ్ళకి అయిపోయారు. వీళ్ళు పరిపాలించలేకపోతున్నారు. వీళ్ళకి జ్ఞానం లేదు, వివేకం లేదు, తెలివి లేదు, చదువు కూడా లేనట్టుగానే ఉంది. భారత రాజ్యాంగం తెలియదు వీళ్ళకి. ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మోడీ పేరెత్తితే జనాలు కొట్టేసుకుంటున్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. దేశానికి హాని కలిగించిన, శాంతి భద్రతలకు భంగం కలిగించిన, భారత రాజ్యాంగం వద్దన్న, చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్లపై చర్యలు తీసుకునేటువంటి అధికారం ప్రతి భారతీయుడికి ఉంది. నాకు బ్రతికే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, నేను దేవుణ్ణి ఆరాధించుకునే హక్కు ఉంది, నడిచే హక్కు ఉంది, గాలి పీల్చుకునే హక్కు ఉంది, ఇంట్లో ఉండే హక్కు ఉంది, నడిచే హక్కు ఉంది, ఉమ్మేసుకునే హక్కు ఉంది, చూసే హక్కు ఉంది, గుళ్ళోకి వెళ్ళే హక్కు ఉంది, బళ్ళోకి వెళ్ళే హక్కు ఉంది. ఇంత అద్భుతమైనటువంటి పౌరసత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం నాకు ఇటువంటి హక్కులు కల్పిస్తే ప్రజలు మనువాదంతో, కులోన్మాదంతో, మతోన్మాదంతో సైకోలాగా తయారేసిన ప్రతి ప్రజలు తెలుసుకోవాల్సింది, మీరు చట్టాన్ని గౌరవించండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఓటు హక్కు నాకు ఉంది, 50 మంది భారతీయులకు ఉంది. బ్రాహ్మణులకి, రాజులకి, వైశ్యులకి, శూద్రులైనటువంటి కాపు, కమ్మ, రెడ్డి, ఎలమ వాళ్ళకున్నటువంటి హక్కులు దళితులకి ఉన్నాయి, క్రైస్తవులకి ఉన్నాయి, ముస్లింలకు ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన గ్రామాల్లో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు అడుగుతున్నా, నేను ప్రజాస్వామ్యంలో
ఓటు హక్కు ద్వారా నియమించబడినటువంటి ప్రభుత్వం, ఓటు ద్వారా నియమించబడినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ప్రజాప్రతినిధులు మీరు మీ నియోజకవర్గాల్లో, మీ యొక్క రాష్ట్రాల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, వార్డుల్లో ప్రజల్ని పరిపాలించలేకపోతున్నారు. మీరు పరిపాలించలేకపోతే రాజీనామాలు చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలారా, క్రైస్తవులారా, ముస్లింలారా, హైందవులారా, మీరు ఈ నరేంద్ర మోడీ గురించి, హిందూ దేవీ దేవతల గురించి, యేసు క్రీస్తు గురించి, అల్లా గురించి, దేవుళ్ళ గురించి కొట్టుకుని చావలసినంత సమస్య ఈరోజు రాలేదు. నిర్హేతుకంగా క్రైస్తవుల్ని, ముస్లింలని ద్వేషిస్తున్నారు. మీకు భారత రాజ్యాంగం తెలియదు, పరిపాలన తెలియదు, చరిత్ర తెలియదు. చరిత్ర చదువుకోండి. 76 సంవత్సరాలుగా, స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు 18 పార్టీలు కులోన్మాదంతో, మతోన్మాదంతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి పంచాయతీ సర్పంచ్ వరకు కూడా. ప్రజలారా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లులు వేసి మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కులోన్మాదం, మతోన్మాదం దానికి కారకులైనటువంటి ప్రజల మీద కాదు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద పోలీస్ కేసులు పెట్టండి, క్రిమినల్ కేసులు పెట్టండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, జిల్లా కోర్టుకి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి, మండలం కోర్టుకి, కలెక్టర్కి, ఎస్పీకి, ఐజీకి, డిఐజీలకి, కమిషనర్ పోలీసులకి పంపించండి. వీళ్ళకి అధికారం లేదు, వీళ్ళు ఏం చేయలేరు. భారత రాజ్యాంగ ధర్మాసనానికి పంపించండి. రాష్ట్రపతి ఏం చేయలేదు, గవర్నర్ ఏం చేయలేడు, ప్రధానమంత్రి ఏం చేయలేడు, కేంద్ర హోంమంత్రి ఏం చేయలేడు. చివరాఖరికి చేయాల్సింది అంతర్జాతీయ న్యాయస్థానానికి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయాలి. లేకపోతే పాస్టర్లారా, ఇమాములారా, మౌజములారా, సెక్యులరు పూజారులారా, ఈ నరేంద్ర మోడీ కోసం, ఈ కులం కట్టి కనిపెట్టిన బేపనోడి కోసం, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కోసం కొట్టుకు చేస్తారా? బుద్ధి లేదా, జ్ఞానం లేదా, మానవత్వం లేదా, ప్రేమ లేదా? మన మనుషులమా, పశువులమా? ఆలోచించుకోండి. లేచిన దగ్గర నుంచి మోడీ, నరేంద్ర మోడీ యుగ పురుషుడు, కొత్త దేవుడు. హైందవుల ఆస్తులన్నీ ముస్లింలు కట్టబెట్టేస్తున్నాడు. ఒక్కబోడు ఆస్తులన్నీ కూడా హిందువులే. అవి పనిచేయండి. భారతదేశంలో ఉన్నటువంటి హైందవ దేవాలయాలన్నీ కూడా మా స్వాధీనం చేసేసేయండి. మా గుళ్ళు, మా దేవుళ్ళు, మా పండగలు మేము ఆచరించుకుంటాం. మా దేవీ దేవతలను ఏమన్నా ఉంటే ఊరుకోం, మేము చంపేస్తాం, నరికేస్తాం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ కూడా. కర్ర పట్టుకుని నడిచే ముసలోడు, కూర్చుని లెగలేనోడు, ప్రతోడు మాట్లాడే మాట అంటే మా హిందూ దేవీ దేవతలు అంటే మేము ఊరుకోం. అరే కుక్కలారా, పందులారా, యేసుక్రీస్తు విదేశీ దేవుడు, మాలామాదిగోళ్ళు దేవుడు, వ్యభిచారి, తాగుబోతూ, తిండిపోతూ, పుట్టలేదు, చావలేదు, లేవలేదు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. గాలి నా కొడకలారా. వాట్సాప్ గ్రూపులో క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు అజయ్ బాబు గారు, మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఒక లాయరు
గౌరవమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్లు చేసి ఈ లలిత్, రాధా మనోహరు, కరుణాకరు, అరే బాబు మీరు ఆ మగోళ్ళు కాదురా ఆడోళ్ళు, లలిత, కరుణ, రాధా, మీరు ఆడోళ్ళరా, మీరు ఫోన్లు చేసి పాస్టర్లని, క్రైస్తవుల్ని, వాళ్ళ పెళ్ళల్ని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని తిడతాకి ఎవడిచ్చాడురా మీకు అధికారం? ఈ నరేంద్ర మోడీ ఇచ్చాడు మీకు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చారా? పట్టణ ప్రజలారా, పట్టణంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ప్రముఖులు మీరు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మీరు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజల్ని అదుపులో పెట్టండి, ప్రజల్ని రెచ్చగొట్టబాగండి. పవన్ కళ్యాణ్ ఒకవైపు సనాతన ధర్మం కోసం, హిందూ మతం కోసం, కాషాయ జెండా కోసం, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కోసం, నరేంద్ర మోడీ కోసం, దక్షిణ భారతదేశమే కాదు భారతదేశంలో హైందవులారా రండి, అందరు రోడ్ల మీదకి రండి, ఈ క్రైస్తవులు చంపేయండి, ముస్లింలు చంపేయండి, ఎవడైతే సనాతన ధర్మం గౌరవించలేదో ఊగిపోతున్నాడు. ఈరోజు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కొల్లు రవీంద్ర గారు, మాజీ ఎమ్మెల్యే గారు నా పేరు నాని గారు, ఆర్కే గారు, మీరు పట్టించుకోరా? అటు తీసాను చూడు, అటే తీసాను చూడు, మీరు పట్టించుకోరా? దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. గ్రామాల్లో గనకపల్లిలో అటు తీసుంది, గరికపల్లిలో, కారంచేడులో, చుండూరులో ఎన్ని గ్రామాల్లో దళితుల మీద దాడులు చేశారు. పోలీసు వాళ్ళు పట్టించుకోరు, కోర్టులు పట్టించుకోరు, ప్రభుత్వం పట్టించుకోదు. జనాలు కొట్టుకు సావాలా? హిందూ, ముస్లిం, క్రైస్తవులు కొట్టుకు సావాలా? బందరు బంధువులు గ్రూప్ ఉంది, మచిలీపట్నం గ్రూప్ ఉంది, ఎవరు పట్టించుకోరు. ఈరోజు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. మొత్తం యేసు క్రీస్తు అంటే పడతలా, యేసు పేరు ఎత్తొద్దు, యేసుక్రీస్తు పేరు ఎత్తొద్దు. అంటే క్రైస్తవులు ఓట్లేస్తే మీరు గెలవలేదా? క్రైస్తవులు జనాభా లెక్కల్లో లేరా? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2%ఏనా? అబద్ధాలు ఆడతాకు సిగ్గు లేదా? యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ వచ్చి మీకు నష్టమేంటి? యేసుక్రీస్తు దేవుడు కాదు, బైబిల్ బూతు పుస్తకం. క్రైస్తవుల్ని, ముస్లింల్ని, సెక్యులర్ హిందువులను కూడా మా పండుగలు గౌరవించరా? మేము పెట్టిన ప్రసాదం తినరా మీరు? మీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాం, మాకు దసరా శుభాకాంక్షలు ఎందుకు చెప్పరు అని చెప్పి గొడవలు పడతారా? మీ పండుగలు మీరు చేసుకోండి, మా పండుగలు మీరు శుభాకాంక్షలు చెప్పబాగండి, మాతో మాట్లాడబాగండి. ఇంటి ముందున్నా, ఇంటి వెనకాల ఉన్నా, ఇంటి పక్కన ఉన్నా మాట్లాడబాగండి. క్రైస్తవులకి ఇల్లు అన్నారు కదా, మాట్లాడబాగండి, కపటంగా మాట్లాడబాగండి. ఈ భారతదేశం క్రైస్తవులది, ముస్లింలది, హిందువులది, అందరిది. నాస్తికులు, దేవుడు లేడు అన్న నాస్తికుడిది. ఎక్కడో అమెరికా నుంచి, లండన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నారు దేశంలో. ఈ భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి, లండన్, విదేశాల్లో హ్యాపీగా బతుకుతున్నారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశవాసులు మేము, మూలవాసులు, ద్రావిడులు, ఆది ఆంధ్రులు, మాకు సెకండ్ సిటిజన్షిప్ ఇస్తారా? అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, ఈ ఐఏఎస్ మాలా మాదిగా సామాజిక వర్గంలో చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు,
ఇంతమంది ఉన్నాడు, ఒక్కడు మాట్లాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలన్నీ అనుభవించి లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు దళితుల్ని, క్రైస్తుల్ని గాలికి వదిలిపెట్టేశారు. ఈ పిచ్చి కుక్కలకి వదిలిపెట్టేశారు అంతే. ఈరోజు ఎక్కడ అవకాశం దొరుకుద్దని చూస్తున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చర్చిలు కూల్చేస్తున్నారు. ఒక్కొక్కడు వెళ్తాడు, చర్చిలకి వెళ్తాడు. ఇది మా దేశం, ఎవడిచ్చాడు నీకు పర్మిషను? ఏంటి చర్చి ఎవడు కట్టమంటే కట్టావు? ఈ రంగం మాట్లాడుతుంటే స్థానిక సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మీరు మనుషుల పశువుల? క్రైస్తువులు ఓట్లు వేయలేదా మీకు? క్రైస్తవులు జనాభాల లెక్కలో లేరా? చర్చిలు కట్టుకోకూడదా? మాకు చర్చిలు వద్దురా బాబు, మేము ఇళ్లలో ఆరాధన చేసుకుంటాం, మాకు చర్చిలకి భద్రత అవసరంలా. మా క్రైస్తవులకు భద్రత కావాలి, దళితులకు భద్రత కావాలి. మా చర్చిలు అవసరంలా. మా దొంగ బోధకులు, మా అబద్ధ బోధకులు, వీళ్ళు చర్చిలు కావాలి. వీళ్ళకి పెద్ద పెద్ద చర్చిలు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, ఫారెన్ డబ్బు కావాలి. అసలు ఫారెన్ డబ్బు ఎందుకురా మాకు? ఫారెన్ డబ్బు వద్దు. ఈ దేశం మా దేశం. ఎక్కడో ఆర్యుడు, ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చి ఆదివాసులు, మూలవాసులు, నాగజాతి, అసలు హిందూయిజం అంటే విగ్రహారాధన ప్రారంభించిందే దళితులు. కులం కనిపెట్టాడు. నేను బేపనుండి, బ్రహ్మపుత్రుణ్ణి. నా తల నుంచి, బ్రహ్మ తల నుంచి పుట్టే నేను అడుక్కున్నా, నాకు వేయాలి. నేనే మంత్రాలు చదువుతా. ఎవడన్నా చదువుతాడు, నాలుగు కోస్తా. నేను మాత్రమే దేవుడు మాటలు వినాలి. ఇంటి చెవుల చేసం పోతా. భుజాల నుంచి శత్రువులు పుట్టారు, ఉదరు నుంచి వయస్సులు పుట్టారు, తొడల నుంచి శుద్ధులు పుట్టారు. ఈ పంచములు ఎక్కడి నుంచి పుట్టాడు చెప్పడు ఈ బేపనోడు. ఈ ప్రభుత్వాలు చెప్పవు. ఈ మానవాళిలు ఎక్కడి నుంచి పుట్టారు చెప్పరు వీళ్ళు. పురాణాల్లో లేదు, చరిత్రలో లేదు. ఈ మాలామాది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ కుల సంఘ నాయకులు, మాల మహానా నాయకులు, మాది దండోర నాయకులు అందరూ ఆ పార్టీలో చేరి తెలుగుదేశం కూటమిలో చేరిన వాళ్ళు మా ఎన్డీఏ కూటమి రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తుందంటే చెప్పుకుంటా సిగ్గుండాలి మీకు. మణిపూర్లో చర్చిలు కూల్చేసి, క్రైస్తవుల మీద దాడి చేసి, స్త్రీలు నగ్నంగా ఊరేగించి, ఏకపాటి సభలతో గనులతో కాల్చేసి, ఇంతవరకు అలా ఈ మూర్ఖుడు, ఈ నరేంద్ర మోడీ, ఈ చేతగానోడు, మూర్ఖుడు, కులోన్మాది, మతోన్మాది ఇంతవరకు మణిపూర్ గురించి మాట్లాడతలా. పార్లమెంట్లో అంబేద్కర్ 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 పేరెత్తితే ఏమైందిరా మీకు? తెగులు ఏం తెగులు వచ్చింది? మోడీ 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 అంటే ఏమల్లా ఈ అమిత్ షా అంబేద్కర్ పేరెత్తితే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఎందుకు? మోడీ మోడీ అనండి. మోడీ మోడీ అంటే మోక్షం దొరుకుద్ది. అంబేద్కర్ పేరెత్తితే ఏం దొరుకుద్ది? పెద్ద ఫ్యాషన్ అయిపోయిందన్న ఆ యొక్క క్రూరుడు, మూర్ఖుడు, బురద పంది, దేశద్రోహి అమిత్ షాని ఇంతవరకు అరెస్ట్ చేయాల ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, తమరు, నితీష్ కుమార్ గారు ఈ దేశాన్ని నాశనం చేయడానికి పుట్టారు మీరు. ప్రజలు మోడీని చూసేశారు నీ కోట్లు. జగన్కి కానీ, పవన్ కానీ, చంద్రబాబుకి కానీ మీ కోట్లు అయితే మీరు తీసుకెళ్ళి ఆ నరరూప రాక్షసుడికి తీసుకెళ్ళి కట్టపెడితే జనాలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలారా, మేధావులారా, అంబేద్కరిస్టులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులారా, మీరందరూ కూడా ఈ ఎమ్మెల్యేల మీద కేసులేయండి, ఎంపీల మీద కేసులేయండి, మంత్రుల మీద కేసులేయండి. వీళ్ళు ప్రమాదం. వీళ్ళు పరిపాలించలేరు, వీళ్ళు పరిపాలన రాదు, తెలియదేళ్ళకే. వీళ్ళ ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకుంటానికే రాజకీయాల్లోకి వచ్చారు వీళ్ళు. ఆర్థిక నేరస్తులు. అలీబాబా 40 దొంగలు, మోడీ బాబా 54
రాజకీయ దొంగలు, దోపిడీ దొంగలు 554, 175. ఈ భారతదేశంలో ప్రభుత్వం లేదు, పరిపాలన యంత్రాంగం లేదు, మిలిటరీ లేదు, పోలీసు వాళ్ళు లేరు, కలెక్టర్లు లేరు, ఎస్పీలు లేరు. మా వల్ల కాలేదంటున్నారు. ఈ దళితుల మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఇది ఈ ఎన్డీఏ కూటమి, మా చేతుల్లో లేదు, మాకు అధికారం లేదని సిగ్గు లేకుండా చెప్పేస్తున్నారు పోలీసు వాళ్ళు. ప్రజలు పన్నులు కడితే కష్టపడి, చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బులతో, పన్నులు కట్టిన డబ్బులతో మీరు ఉద్యోగాల్లోకి వచ్చి ప్రజలకి మీరు భద్రత ఇవ్వలేకపోతున్నారు, ప్రజలకి రక్షణ కల్పించలేకపోతున్నారు, శాంతి భద్రతలు లేవు. కాబట్టి ఈ మచిలీపట్నంలో ఉన్న పాస్టర్లారా, ఈ పేర్ల మధు జాన్సన్ అనేవాడు ఇట్లాగా మాట్లాడతాడు, ఈడు పిచ్చోడు, ఈడు అమాయకుడు, తెలివి తక్కువడు, ఈ మాట్లాడు పట్టించుకోబాగండి అని అంటున్నారు కదా. నేను పిచ్చోడ్నో, అమాయకుడినో, తెలివి తక్కువనో, మీకు విశ్వ న్యాయాధిపతి అయిన ప్రభుని యేసుక్రీస్తు న్యాయ సింహాసనం నుంచి వచ్చుద్ది. నేను ఎవరినో తెలుసుద్ది మీకు. నేను సర్వోన్నతుడైన దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఆజ్ఞల్ని, కట్టలను గైకొనుచున్నటువంటి ఒక స్వార్థికుణ్ణి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సాక్షిని, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్. నాకు రిజర్వేషన్లు అవసరం లేదు. అరే బాబు, ఎందుకురా మాకు ఇది దరిద్రం, ఎందుకురా కార్డులు, ఎందుకురా మాకు, ఏంటి మీరు పరిపాలించేది? ఒక్క పౌరసత్వానికి విలువ లేదు మీకు. ఎందుకు నడుస్తున్నారు? రిజర్వేషన్లు పోతాయి. యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పామా, ఉద్యోగం పోద్ది, కాలేజీలో సీటు రాదు, పెళ్లి చేసుకుంటే సర్టిఫికెట్ రాదు. ఏం దరిద్రం అనేది? బతకటానికి ఏం కావాలి? నీకు ఓటకి అయినప్పుడు ఎందుకు నువ్వు బతికేంది, సచ్చేందుకు? సిగ్గు లేదు. ఐఏఎస్, ఐపీఎస్ ఇంత చదువులు చదివి కూడా ఈవీఎంలతో ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. 2024 ఎలక్షన్కు ముందు పేర్ల మధు జాన్సన్ నేను ఈ మచిలీపట్నంలో ఈవీఎంల ద్వారా ఎలక్షన్ జరపడానికి వీల్లేదు, ఈవీఎంలని బద్దలు కొడతానన్నా. ఒక రిప్రజెంటేషన్ రాసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా. కలెక్టర్ గారు ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి బాబు గారు, ఎస్పీ గారు జాషువా గారు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఏంటంటే మీరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజు మనుధర్మ శాస్త్రాన్ని కాల్చినటువంటి రియల్ హీరో. ఆ మనుధర్మ శాస్త్రం వద్దన్నారు, ఈ భారత రాజ్యాంగాన్ని వద్దన్నారు, మనుధర్మ శాస్త్రం తీసుకొచ్చి పార్లమెంట్లో పెడతామంటున్నారు. మీరు ఐఏఎస్ ఆఫీసులు ఎలా అయ్యారు? కలెక్టర్లు ఎలా అయ్యారు? ఎస్పీలు ఎలా అయ్యారు? మంత్రులు ఎలా అయ్యారు? ఏ మాట్లాడరా మీరు? ఈ దేశం నాశనం అయిపోవటం కారణం మాలా మాటిగా ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, గెజెట్ ఆఫీసర్లే. మీ వల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది. ఒక్కడ మాట్లాడ్డు. దళితుల మీద జరుగుతున్న దాడి గురించి ఎవడు రాడు. మీరు అసలు ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో దళిత ఎస్పీలు, ఎస్సీ సమాజానికి చెందినటువంటి కలెక్టర్లు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంఆర్ఓలు ఎంతమంది ఉన్నారు? ఉన్నతమైన అధికారులు ఎంతమంది ఉన్నారు? ఎవడు ఎందుకు రారు బయటికి? మీరు ఈరోజు కోట్లు సంపాదించుకొని, లంచాలు తీసుకొని కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చుంటారా? ఈరోజు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పబ్లిక్లో, సోషల్ మీడియాలో చూడండి మీరు. ఈ భారతదేశంలో మేము బతకలేం, వెళ్ళిపోతున్నారు డబ్బున్నవాడు. కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు, కొంతమంది నక్సలైట్ ఉద్యమాల్లో కలిసిపోతున్నారు.
కొంతమంది తాగి 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 చచ్చిపోతున్నారు. మనం మాట్లాడలేము. ఈ ప్రభుత్వం లేదు, ప్రభుత్వ యంత్రాంగం లేదు, కోర్టులు లేవు, ఏమీ లేవు. ఈ మాల మహానాడు పేరు చెప్పుకుని బతికేస్తారు వీళ్ళు. మాది దండోర చెప్పుకుని బతికేస్తారు. బీసీ సంఘాలు చెప్పుకుని వాళ్ళు బతికేస్తారు. ఎమ్మెల్యేలు ఓట్లు వేపించుకుని గెలిచిన తర్వాత వాళ్ళ ఆస్తులు కప్పడం బతుకుతారు. మనం ఇక్కడ బతకలేవరా బాబు అని చస్తున్నారు, చచ్చిపోతున్నారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఇంకా 80 కోట్ల తెల్ల కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కడు అడగడు. రోడ్ ట్యాక్సీలు కడుతున్నారు, టోల్ గేట్లు కడుతున్నారు, వ్యాట్ ట్యాక్సీలు కడుతున్నారు. పేద ప్రజలు కడుతున్నారు, మధ్యతరగతి ప్రజలు కడుతున్నారు. ఏసీ కొనుక్కుంటే వ్యాట్ ట్యాక్సీ. ఈ నరేంద్ర మోడీ ఎలక్ట్రల్ బాండ్స్ కి మీరు డబ్బులు ఇవ్వండి, ప్రజల దగ్గర డబ్బులు ఉండడానికి వీల్లేదు, డిజిటల్ ఇండియా చేస్తా, నగదు రహిత పరిపాలన చేస్తా, ఎవరి చేతిలో రూపాయి కూడా ఉండడానికి లేదని చెప్పి దాని గురించి మాట్లాడరు మీరు. కొద్ది సంవత్సరాలను కాబోతుంది. మళ్ళీ ఇదే నరేంద్ర మోడీ జమిలీ ఎలక్షన్ పెట్టి వచ్చాడంటే నగదు రహిత పరిపాలన అంటాడు, డిజిటల్ ఇండియా చేస్తానంటాడు. ఇక మ్యాన్ పవర్తో మాకు పని లేదు, మనీ పవర్తో పని లేదు, మాకు రోబోస్ ఉన్నాయి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వైద్యం మీరందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువులు లేవు, మీరందరూ కూడా కార్పొరేట్ స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళిపోండి. గవర్నమెంట్ రైల్వే నడిపించదు, విమానాశ్రయాలు నడిపించరు, వాటర్ నడిపించరు, మొత్తం అదానీ నడిపిస్తాడు, అంబానీ నడిపిస్తాడు, విజయమాల్య నడిపిస్తాడు, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు. ఎవరైతే ఈ సనాతన ధర్మం బ్రాహ్మణులు కులం కనిపెట్టినోడికి మన ధర్మశాస్త్రం కావాలని ఎవడైతే అన్నాడో వాడు మాత్రం ఈ భారతదేశంలో ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నోడు ఉండటానికి వీల్లేదు, ముస్లింలు ఉండటానికి వీల్లేదు, సెక్యులర్ అనే పేరెత్తిన హిందూ ఉండటానికి లేదని చెప్పి తెగబడి మాట్లాడుతున్న ఈ నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి, అమిత్ షాని అరెస్ట్ చేయాలి. మీరు అనుకోవచ్చు ఇడింత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఇన్ని వీడియోలు పెట్టాడు, ఇంతవరకు ఇన్ని అరెస్ట్ చేయలేదని. చేయండి, మంచిది. నేను అదే కోరుకుంటున్నా, చేయండి. తిహార్ జైల్లో వేస్తారో ఎక్కడెత్తారో వేయండి, అక్కడ అడుగుతా. అప్పుడు వీళ్ళకైనా బుద్ధి వస్తుంది. ఎవడు అరెస్ట్ చేస్తాడో, ఏముందని అరెస్ట్ చేస్తారు? ఎందుకురా బాబు భయపడతారు? పిరికోడు రోజు చస్తా బతుకుతాడు, ధైర్యం గలవాడు ఒకసారి చేస్తాడురా. దేశం కోసం, ప్రజల కోసం, భారత రాజ్యాంగం కోసం ఒక్కడు మాట్లాడ్డావు. అరే ఈరోజు దేశం మీద దాడి జరుగుతుంది, భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అగ్రవర్ణాలు దోపిడీ దొంగలు దాడులు చేస్తున్నారు. ఒక్కడు మాట్లాడు. నాకు ఉద్యోగం ఉంది, ఇంటికి 2 ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, సిగ్గుండాలి కదా. ఎస్సీ రిజర్వేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ల మీద బతి సావడం అల్లా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు అడిగాడు ఆయన. మీరు పరిపాలకుల కండి అన్నాడు, ఎమ్మెల్యేలు అవ్వండి, ఎంపీలు అవ్వండి, మంత్రులు అవ్వండి, ముఖ్యమంత్రులు అవ్వండి, ప్రధానమంత్రి అవ్వండి అని అన్నాడు. కానీ నాకు ఊడిసే ఉద్యోగం కావాలి, నేను బురదగుంటలో బురద తీస్తాను, సెప్టీ ట్యాంకులో బురద తీస్తాను, చీపురు ఇవ్వండి, ఈ బతుకు అలవాటు పడ్డారని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీకే డిపాజిట్ లేకుండా చేసిన మాల మదిగిలారా. ఈరోజు మందకృష్ణ గారు, మా అన్న పెద్దన్న మోడీ గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తానన్నాడు, అక్కడికి వెళ్ళి ఏడుతున్నాడు. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి అనిత గారు, మా ఎన్డీఏ ఇప్పుడు మా మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని తిడతాం, ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారిని తిడతాం. ఏంటిదండి ఈ దరిద్రం? ఏంటిది? ఎవడేసాడరా బాబు మీ కోట్లు? అరే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండానే ఎప్పుడైనా ఉందా చరిత్రలో? 76 సంవత్సరాల చరిత్రలో 153 స్థానాలకి
145 వచ్చేస్తాయా? జనాలు పిచ్చోళ్ళ. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేస్తారు, దొంగతనాలు చేసేస్తారు. సిగ్గున్నదా పరిపాలించడానికి? మీకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులు సిగ్గులేదా? జనాలు కొంతమంది సిగ్గులేదు. కొట్టుకు సాము అని చెప్పి మీరు తిరుగుతారా? ప్రజలు కట్టిన పన్నులతో కాన్వాయిలు, గన్మెన్లు, ఫోన్లు, మీకు 3,50,000 జీతాలు. దేశం అంతా తిరుగుతున్నాడు మోడీ. అన్ని దేశాలు తిరుగుతున్నాడు. మణిపూర్ వెళ్తలా. మణిపూర్లో వెళ్తే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా వెళ్తే చెప్పులతో కొడతారు, ముఖాన్ని వస్తారు, కొడతారు. అసలు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మైతీలు కుక్కీలకి గొడవలు పెట్టి వాళ్ళు కొట్టుకు వస్తున్నారు. ఇప్పుడు మాలామాదిగలు గొడవ పెట్టారు. ఈ బుద్ధి లేదు వీళ్ళకి. ఈ మందకేసినాక బుద్ధి లేదు. సిగ్గుండాలి కొద్దిగా సిగ్గుండాలి. ఎంత గౌరవించారు మిమ్మల్ని. మంద ఏలియా క్రిస్టియన్, మంద ఏలియా గారు, మందకృష్ణ గారు కొడుకు పాస్టర్. వీళ్ళు జనాలకు తెలియదు. ఈ టీవీ ఛానల్స్ మొత్తం మోడీ 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 మోడీ. టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్లో దేశాన్ని నాశనం చేస్తున్నారు. చేసేయండి. క్రైస్తవులు చాలామంది ఏంటంటే యేసుప్రభు వచ్చేస్తున్నాడు, రహస్యంగా వచ్చేస్తున్నాడు, వీళ్ళు రహస్యంగా వెళ్ళిపోతారు. ఎవరికి ఏ బాధ ఉండదు అనుకుంటున్నారు వీళ్ళు. హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపినట్టు వీళ్ళని చంపబోతున్నారు. చచ్చేప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 50 మంది భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, పాస్టర్లారా, బిషప్లారా, రెవరెండ్లారా, బైబిల్ తెలుసా మీకు? చదువుతున్నారా? అపోస్తుల కార్యాలు చదవరా? అపోస్తుల కార్యాలు ఏముంది? అపోస్తుల బోధ ఎందు, అపోస్తుల సహవాసం ఉంది, ఇంటింటా ప్రార్థన చేయండి, రొట్టె విరుచుటేంది, ఎడతెగక ఉన్నారన్నారు. వారం మీరు రొట్టె ద్రాక్షారసం ఎందుకు ఇవ్వట్లేదు? 120 మందితో మేడగది మీద ప్రార్థన చేసి నీటి బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కూడా తీసుకున్నారు. ఆది అపోస్తుల కాలంలో వాళ్ళకున్న స్థిరాస్తులు, శరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే సంఘాన్ని ఒక కుటుంబంలో తండ్రి అన్న చూసినట్టు చూశారు. ఏది మీ సంఘాలు ఆ పోలికలు ఉన్నాయా? నీ ఇల్లు మాత్రం రాజుగారి కోటలాగా ఉంటుంది. నీ ఇంటికి వచ్చే విశ్వాస ఇల్లు, తాటాకిల్లు, రేగులిళ్ళు, అద్దెళ్లలో ఉంటారు. సిగ్గులేదా మీకు? నీ ఆస్తి నమ్మి పేదలకు పంచండి అన్నాడు యేసుప్రభు. ఒంటే సూది బుజ్జంలో దూరడం సులభం, ధనవంతుడు దేవుని రాజ్యం చేరడం అసంభవం అన్నాడు. నరకానికనే పోతావా? నేను వస్తనీయుడు అయినా నాకు వస్త్రాలు ఇచ్చారా? నేను చెరసాలలో ఉన్నాను, నడిపించడానికి వచ్చారా? నేను వ్యాధిగ్రస్తున్నైనా చూడటానికి వచ్చారా అని చెప్పి న్యాయ తీర్పులు అడిగితే, ప్రభా నువ్వు ఒక్కడ వస్తే ఇస్తాం, మేము ప్రజలకు ఇవ్వం. నువ్వు లోకాన్ని ఎంతో ప్రేమించావు, మేము ప్రేమించలేం, మా వల్ల కాదు. మేము కయ్యూనులు, ఏబేలు, కోరాహు, దాతాను, అభిరాములు, ఇస్కరేత్ యోధలం. ఎందుకు పుట్టించావు? నీకులాగా మేము లోకాన్ని ప్రేమించలేం, నీకులాగా లోకాన్ని ప్రేమించి ప్రాణం పెట్టలేము అని చెప్పి న్యాయ తీర్పులు అంటారు. ఇప్పుడు అంటారు, అక్కడ కూడా అంటారు. మీరు ఇక్కడలో ఉన్నప్పుడు న్యాయ తీర్పులో కూడా ఇదే బతుకులు మీకు తెలిసి చేస్తున్నారు. మచిలీపట్నం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఏబేల్ గారు, వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు మీ ఇళ్ళకి వస్తే ఒక నక్సలెట్ వచ్చినట్టు చూస్తారు. నేను ఏదో ఏకే పాటిసారి గన్నులు వేసుకొచ్చినట్టు చూస్తారు. ఒక్కడు కూడా ఇంట్లోకి పిలవరు, మాట్లాడరు. మీరు ఏం మనసాక్షి ఉందో మరి మీరు? ఒక్క పాస్టర్ ఇంట్లో పిలవడం. నాకు నాయకత్వం వద్దురా బాబు అన్న, నాకు వద్దురా నాయన, నాకు నాయకత్వం అవసరం లేదు, నాకు చర్చి వద్దు, విశ్వాసులు వద్దు, నేను ఎమ్మెల్యే అవ్వాలని, ఎంపీ అవ్వాలని, లేకపోతే ఒక వార్డు కౌన్సిలర్ అవ్వాలని నాకు లేదు. మొత్తుకున్నా మీరే రండిరా బాబు, మీరు మాట్లాడరా అని చెప్పండి, ఒక్కడు రాడు. నాకు నాయకత్వం అవసరంలా. సర్వోన్నతుడనే దేవుని యొక్క దాసుణ్ణి అనిపించుకుంటాం, అంతకంటే గొప్ప పదవే ఉంటుంది. ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుణ్ణి. నాకు పదవులు అవసరంలా. ఏసే నా పదవి, ఏసే నా హోదా, ఏసే నా డిగ్రీ, నాకు అవసరం లేదు.
ఏబిఎల్ గారు, వాల్టర్ ప్రేమ్ కుమార్ గారు, చాక్ లెస్లీ గారు, కిరణ్ పాల్ గారు, గాడెల్లి డేవిడ్ గారు, థామస్ నోబుల్ గారు, మా ఈ 8 వార్డులో ఉన్నారు ఎస్సీ సమాజం చెందినవారు. మీరు పట్టించుకోరా? మీరు కనీసం మీ ఇళ్ల మీదకి వచ్చినప్పటికీ ఇదే మచిలీపట్నంలో, పనాసపేటలో, చిలకలపూడి హోసన్న ప్రార్థనా మందిరం మీద ఎన్నిసార్లు దాడి చేశారు? పరాసిపేటలో, ఆశీర్వాదపురంలో, చిన్నపురంలో, రాజుపేటలో, ఇదే మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, శివశక్తి వాళ్ళు. మా వల్ల కాదనుకుంటే మీరు ఇళ్లలో కూర్చోండి. ఎందుకు నీ వార్డులో నీ దాడి జరుగుతున్న పట్టించుకునేటివి? పట్నంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. నేను ఆంధ్ర తెలంగాణ తిరిగేస్తాను, మొత్తం దేశం అంతా తిరిగేస్తాను, ఉద్ధరించేస్తానని అంటాడు. సిగ్గు లేకుండా చెబుతాడు. సిగ్గుండాలండి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు. కనీసం ఖండించట్లా. నేను అంబేద్కర్ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఏం చేస్తున్నప్పుడు ఈ అమిత్ షా దిష్టిబొమ్మ తగలేసేంత దమ్ము ధైర్యం లేదు ఎవడికి? ఇంతవరకు అరెస్ట్ చేయలే. మొత్తం ఒక వర్గం వెళ్ళిపోయి నాని గారి కాళ్ళ దగ్గర కూర్చుంటారు, ఒక వర్గం వెళ్ళిపోయి రవీంద్ర గారి కాళ్ళ దగ్గర కూర్చుంటారు, ఒక వర్గం వెళ్ళి ఆర్కే గారి కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అరే ఈరోజు ఇంట్లో ఉంటా కూడా లేదు. అసలు ఇంట్లో ప్రాణం చేసుకుంటుంటే ఎవడిచ్చాడు నీ పర్మిషన్ అంటాడు ఒక పిచ్చి కుక్క. సోషల్ మీడియా మాధ్యమాల్లో యేసుక్రీస్తుని, బైబుల్ని బూతు పుస్తకం అని ఇన్ని మాట్లాడుతుంటే నేను ఆరాధించే నా దేవుణ్ణి అంటే నేను ఊరుకుంటానా? యెరూషలేము దేవాలయంలో ఎడ్లు అమ్ముకుంటున్నారు, పావురాలు అమ్ముకుంటున్నారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఎరా నా తండ్రిళ్ళు వ్యాపార స్థలకు మారుస్తారా, దొంగల గృహం మారుస్తారా? మీరు కొరడా తీసుకున్నాడు, కొట్టి అవతల పడేశాడు, పెద్ద పెద్ద బెంచీలు ఇసిరి అవతల పడేశాడు. అరే మా క్రైస్తవుల మీద కానీ, మా చర్చిల మీద కానీ, మా సెక్యులర్ భారత రాజ్యాంగానికి కావాలని కోరుకునే ప్రతి హిందువుల మీద కానీ వస్తే ఎవడు చూస్తా ఊరుకోరు. చాలామంది ఈరోజు ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి. కొట్టుడు మొదలు పెడితే మామూలుగా ఉండదు. మారండి, మాట్లాడబాగండి. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వట్లేదు కదా మీరు, క్రైస్తవులతో మాట్లాడబాగండి. ఎందుకురా నటన? ఊరికే షో చేస్తారు. ఎందుకురా బాబు, ఎందుకు షో చేస్తారు? నాది ఈ మధ్యకాలంలో చాలాసార్లు మధు గారు మీరు పెట్టే వీడియోలు మత ప్రచారం చేస్తున్నారండి. విదేశీ దేవుణ్ణి మత 3 మేకులు పీక్కోలేడు. నిజంగా దేవుడు ఎట్టయ్యాడండి? మాకు 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతలు ఉన్నారు. మా దేవుళ్ళని దేవుడు కాదంటారు మీరు. మమ్మల్ని అవమానపరుస్తున్నారు. మీ వీడియోలు వింటున్నామండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు నాతో మాట్లాడబాగండి? ఈరోజు ఈ ఫేస్బుక్లో 150-200 మంది ఉంటారు. నేను వాట్సాప్లో పెడతాను. కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఘాటుగా ఉంటే వాళ్ళకి కొద్దిగా నొచ్చుకునే వీడియోలు ఎక్కువ చూస్తారు. చూస్తే భారత రాజ్యాంగం వద్దు అన్నవాడు ఈ దేశంలో ఉంటాక పనికిరారా మీరు? మాతో మాట్లాడబాగండి. మాకు భారత రాజ్యమే కావాలి, మనుధర్మ శాస్త్రం వద్దు. సనాతన ధర్మం హిందూ దేశం కోసం, హిందూ సాంప్రదాయం కోసం, గుళ్ళు కోసం చావటాకైనా చంపటాకే సిద్ధం. రండి రోడ్ల మీదకి రండి అన్నాడు పవన్ కళ్యాణ్. వచ్చి ఏం చేస్తారు? మీరు కొట్టేస్తాడు చూస్తా కూర్చుంటారేంటి? ఎవడో ఊరుకోడు. మనుధర్మ శాస్త్రంలో జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు చేయాలా? సిగ్గు లేదా కోరుకోటాకి? మనుధర్మ శాస్త్రం కావాలని, సనాతన ధర్మం కావాలని ఆవు పేడ తింటారా? ఆవు మూత్రం తాగుతారా? మాకు ఇష్టం లేదు, మీకు తింటే తినండి. ఆవుని కొట్టొద్దు, ఆవుని గోమాత. ఎవడు మీ గోమాత అయితే పెట్టుకో, ఇంట్లో పెట్టుకో, పూజ చేసుకో, గుడి కట్టుకో, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకో.
ఆవు పాలు, ఆవుల్ని కాస్తున్నారు, ఆవు పాలు తాగుతున్నారు, ఆవు పెరుగు తింటున్నారు, ఆవు నెయ్యి తింటున్నారు, గేదె పాలు నెయ్యి తింటున్నారు. శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే బీఫు, ఆవు మాంసం తింటారు. తినొద్దంటాక నువ్వెవడురా చెప్పటానికి? బేపనాడు కులం కనిపెట్టు కుక్క, సిగ్గుండాలరా నీకు? ఆవు మాంసం తింటారు, మేక మాంసం తింటారు, అన్నీ తింటారు. నువ్వెవడో మాట్లాడదాకి? ఈ చేతగాని అసమర్థులు, చేతగాని వాళ్ళు ఈరోజు దేశంలో 18 పార్టీలు చేరినాయి. ప్రభుత్వం విఫలమైంది. భారతదేశంలో ప్రభుత్వం విఫలమైపోయింది. భారతదేశ ప్రధానమంత్రి దేశ విడిచి పారిపోతాడు త్వరలోనే. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసమర్థులు, చేతగాని వాళ్ళు మీ నియోజకవర్గాల్లో దాడులు జరుగుతుంటే మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి వెనకేసుకొస్తున్నారు మీరు. పోలీస్ స్టేషన్లు కేసులు, పోలీసులు పనిచేయనివ్వరు మీరు. నా చర్చి మీద దాడి జరిగింది, నా మీద దాడి జరిగింది, ఇలా వచ్చారంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆడు మావోడు అంటావు. నువ్వు సిగ్గుండాలరా బాబు నీకు? నా హిందూ అంటావు, కేసు కట్టొద్దంటావు. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినా, చర్చి మీదకి వెళ్ళినా కేసు కట్టొద్దు అంటావు. సిగ్గులేదు నీకు? నీకు క్రైస్తవులు ఓట్లేశారు, ముస్లింలు ఓట్లేశారు, హిందువులు ఓట్లేశారు, నాస్తికులు వేశారు. అందరూ ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు సనాతన ధర్మం అంట. సిగ్గుండాలా? సిగ్గు లేదా? ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చినాయి, రేపు ప్రజలు వస్తారు. క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, సెక్యులర్ హిందూ సోదరులారా, క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మాకు మోడీ కావాలి, సనాతన ధర్మం కావాలి, ఆవు పేడ తింటాం, ఆవు మూత్రం తాగుతాం అనుకున్న వాళ్ళందరూ సపరేట్గా ఉండండి. మీకు నిజంగా అంత ఈర్ష్య, ద్వేషం మోడీ కోసం, సనాతన ధర్మం కోసం, కులం కనిపెట్టినోడు కోసం నువ్వు త్యాగం చేయాలనుకుంటే వస్తే రా. కొట్టుకుంటాకి, చంపుకుంటాకి కూడా ఎవడు వెనక తగ్గడు. నువ్వు కొడితే చూస్తే ఎవడు ఊరుకోడు. ఇంటి ముందు శత్రువు, ఇంటి పక్కన శత్రువు, ఇంటి వెనకాల శత్రువు, ఎక్కడ చూసి రోడ్డు మీద మాట్లాడతాకి లేదు. క్రైస్తవుడు మాలామాదిగోలు దేవుడు. సిగ్గులేదురా నాకు కొడగలారా మీకు? మనిషిగా చూడలేండు మనుషులరా మీరు? మాలామాదిగోలు దేవుడు, క్రైస్తవులకి ఇల్లు ఇవ్వబాగండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు మొత్తం సిగ్గుండాలి. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి 53 డివిజన్లో ఉన్న మాల్మహానాడు, మాది దండోరా, ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా 34 గ్రామ పంచాయతీలు, మొత్తం గ్రామాలతో, చివరి గ్రామాలతో 100 గ్రామాలు. ఒకే ఒక సందర్భంలో ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ దగ్గర చూశా. విజయ్ కుమార్ అనేటువంటి ఒక యువ నాయకుడు, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు, 300 మందితో ర్యాలీ పెట్టి, అమిత్ షా నువ్వు దేశద్రోహివి, పార్లమెంట్లో నువ్వు మోడీ అతుకుల గవర్నమెంట్ అడుక్కుని తెచ్చుకున్న సీట్లు, అడుక్కుని చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని, నితీష్ కుమార్ కాళ్ళు పట్టుకుని నువ్వు ప్రభుత్వం నిలబెట్టుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే క్షమాపణ చెప్పు అన్నటువంటి యువ నాయకుడు విజయ్ కుమార్, బొడ్డు విజయ్ కుమార్ ఒకే ఒక్కడు కనపడ్డాడు. ఈ మచిలీపట్నంలో ఉన్నట్టు మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నాను, యాచన చేస్తున్నా, మొరపెడుతున్నా. కనీసం అటువంటి లెజెండ్లు, ఆ దమ్ముగల నాయకులకి సపోర్ట్గా ఉండండి. మీరు మాట్లాడలేరు, మీరు బెబ్బెబ్బే అంటారు. మీరు మోడీ పేరెత్తాకే నోరు రాదు అసలు. అటువంటి యువ నాయకులకి ఇవ్వండి. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎలక్షన్ పెట్టండి. మాదిగా అధికారులారా, ఐఏఎస్ ఆఫీసర్లారా, ఐపీఎస్ ఆఫీసర్లారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా,
మీరు చేతగాని వాళ్ళు అర్థమైపోయింది. మీకు మీ వల్ల ఏమి కాదు. మీరు మీ ఇళ్లలో వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేరు. మీ వల్ల కాదు. కనీసం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ వేయండి. ఇప్పుడు మాల సంఘాల ఐక్యవేదిక వేశారు కదా, మాలా మాదిగ సంఘాల ఐక్యవేదిక వేయండి. వచ్చిన వాళ్ళు వస్తారు. జాతీయ మాలా మాదిగ సంఘాల ఐక్యవేదిక వేయండి. ఎస్సీ ఎస్టీ ఈ మైనార్టీల ఐక్యవేదిక వేయండి. వస్తారు. మీరు రారు. మీరు ఎందుకు వస్తారు? వస్తే రేపు వార్డు కౌన్సిలర్ పోద్ది. నీ వార్డు కౌన్సిలర్తో చచ్చిపోతావు. నువ్వు ఎమ్మెల్యే సీటు రాకపోతే చచ్చిపోతావు. దేశంలో ఏమైపోయినా పర్లేదు, నీకు ఎమ్మెల్యే సీటు కావాలి, వార్డు కౌన్సిలర్ సీటు కావాలి, మేయర్ అయిపోవాలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళు, గ్రంథాలయ చైర్మన్ అయిపోవాలి. నిన్ను జనాలందరూ చూసేయాలి. మొత్తం పేపర్లో పేర్లు వచ్చేసేస్తే నీకు ఆనందం. జనాలు అట్టపోతే నీకెందుకు? మానుకోండి. పనికి మళ్ళీ సిండికేట్ రాజకీయాలు మానుకోండి. కాబట్టి ఇక ఈ దేశంలో జరిగేది ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ హిందువులందరిని కూడా ఏకం చేశాడు. వాళ్ళు కూడా మాట వింటున్నారు. ఈ దేశం మాది, 3 రంగుల జెండా మాకు వద్దు, కాషాయ జెండా ఢిల్లీ ఎర్రకోట మీద ఎగరాలి, ప్రతి ఆఫీసుల్లో కాషాయ జెండా ఎగరాలి, ప్రతి ఓడు కాషాయ వస్త్రాలు వేసుకోవాలి. మళ్ళీ జోగిని వ్యవస్థ తీసుకురావాలి. హరిజనవాడ అనే పేరు పెట్టాలంటున్నారు. సిగ్గులేదు మీకు? కొన్ని హరిజనవాడ అనే పేర్లు ఉన్నాయి, తీసేయండి. ఈ దేశం పేరు హిందూ దేశంగా మార్చేస్తాను. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు. పద్దెనిమిది 12లో 1925కి స్థాపించిన ఆర్ఎస్ఎస్ 25కి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ దేశానికి హిందూ దేశం పెట్టేస్తాం. ఆయన హెగ్డేవ్ గారంట, ఆయన స్థాపించిన ఆయన స్వతంత్రం కోసం పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హిందువుల గురించి పోరాడేవాళ్ళు ఎవరు లేరు. హిందూ ధర్మం గురించి, హిందూ గుళ్ళు గురించి పోరాడేవారు లేరు. నేను రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ పెట్టి 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తాన్నాడంట. సిగ్గు లేకుండా కాంగ్రెస్ మళ్ళీ ఏం సిండికేట్ రాజకీయాలు అంటే రేవంత్ రెడ్డి. నేను పెట్టే వీడియో చూడండి. ఆ రేవంత్ రెడ్డి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేయండి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నడుస్తుంది ఇక్కడ. ఈ దేశంలో నడిచేది రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ ప్రభుత్వం నడుస్తుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి, అంతర్జాతీయ న్యాయస్థానంకి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయండి. ఈ భారతదేశంలో న్యాయం జరగదు. ఈ దేశం పేరు మారుస్తారా? భారత రాజ్యాంగం వద్దా? అరే మణిపూర్లో మైతీలు కుక్కులు కొట్టుసేస్తున్నారు కదా, రోజుకు కొత్త విషయం తీసుకొస్తున్నారు. ఈ టీవీ ఛానల్స్ మీద కోర్టులో కేసులు వేయాలి. ఈ టీవీ ఛానల్స్ వల్ల జనాలు కొట్టు చచ్చిపోతారు. శాంతి భద్రతలకే భంగం కలుగుతుంది. ఈ టీవీ ఛానల్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ దేశంలో పరిపాలన లేదండి. ప్రభుత్వ యంత్రాంగం లేదు. ప్రజలారా మొత్తుకుంటా, రేత్రి పగలు నిద్రాహారాలు ఉంటలా. నా జీవితం ఎలాగా నాశనం అయిపోయింది. నాకు ఎట్టాగో నిద్రాహారం లేదు, టైంకి నిద్ర లేదు, టైంకి తిండి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కుటుంబం లేదు, సర్వసంగ పరిత్యాగి. జీవితం నాశనం అయిపోయింది. నేను నాశనం అయితే జనాలన్నా బాగు చేద్దామంటే ఒక్కడు వేది మీద రాడే. భారత రాజ్యాంగం మీద దాడి, అంబేద్కర్ గారి మీద దాడి, యేసుక్రీస్తు మీద దాడి. ప్రార్థన చేయొద్దు మీరు, ఈ దేశంలో ఉండటానికి లేదు. ఆ శ్రీనివాస్ అఘోరి క్రైస్తవులు ముస్లింలని దేశంలో బట్టలు తీసి కొడతాం, దేశంలో ఉండటానికి లేదు అని చెప్పి మాట్లాడితే
ఏమండే మంత్రులారా, ఎమ్మెల్యేలారా, మీకు ఓట్లేసి గెలిపితే అఘోరులతో పరిపాలిస్తారా? మీరు పరిపాలించడం కుదరదా? మీకు మమ్మల్ని అఘోరులు పరిపాలించాలా? పేపర్లు పరిపాలించాలా మమ్మల్ని? స్వామీజీలు, పీఠాధిపతులు, దిగంబర స్వాములు మమ్మల్ని పరిపాలించాలా? మారుమూడి వెంకటప్రసాద్ గారు, మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసి రోజు తెల్లవారు నా ఉదయం పూట వాకింగ్కి వస్తున్నారు కదా, మనసాక్షి లేదా? అంబేద్కరిస్ట్ని చెప్పబాహడేగా. నేను అంబేద్కరిస్ట్ని చెప్పబాహండే. గుంపులో గోయిందా, నలుగురితో నారాయణ. ఎంతకాలం ఉంటామండి భూమి మీద? దేశం అగ్నిగుండం అయిపోతుంది. నరకం అనిపిస్తున్నారు జనాలు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఈ దళితులు, మాలామాదిగులు, క్రైస్తవులు యాతన పడుతున్నారు. క్రైస్తవులు 2% అంటాడు నరేంద్ర మోడీ. ఇక్కడ స్థానికంగా ఈ ఎమ్మెల్యే, నేను 2024 ఎలక్షన్కి ముందు ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అన్న, 40,000 ఓట్లు ఉన్నాయి అని అన్న, 12,000 చూపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి వెంకటప్రసాద్ గారు తమరు మాట్లాడలా. దళిత జాయింట్ యాక్షన్ కమిటీ లోకల్ ఉన్న ఎవరు మాట్లాడలా. 12,000 అన్నాడు ఆయన. కలెక్టర్ బాబు గారు మరి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేది తెలీదు. 12,000 ఉంటామండి, ఒక్కడు ప్రశ్నించలా. ఈ దేశాన్ని కమ్మ రెడ్డి సమాజ వర్గం నడిపిస్తున్నారు. వాళ్ళే పార్టీలు పెట్టుకుంటారు, వాళ్ళే ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళే ఎంపీలు అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు అబద్ధికుడు, మోసగాడు కేసీఆర్. ముఖ్యమంత్రి ఏమో కానీ అక్కడ ఊడిసే ఉద్యోగాలు కూడా లేవు ఈరోజు. అరే బాబు, దళితులారా, క్రైస్తులారా, ఊడిచే ఉద్యోగాలు ఎవరు ఏమో? అసలు మీకు కార్డులో రావాలి, రేషన్ బియ్యం తీసుకుందాం, ఓటు కావాలి, కార్డు కావాలి, ఉద్యోగం కావాలి, సీటు కావాలి. ఏం బతుకుతాగరా? బతకటానికి ఏం కావాలరా బాబు? ఏం కావాలి? ఉండటానికి ఒక ఇల్లు, మంచి ఆహారం, ఒక మంచి బట్టలు, కంటిన్యూ నిద్ర. అరే నువ్వు పట్టుపరుపు మీద పడుకున్నా అదే నిద్ర, నొలగ మంచం మీద పడుకున్నా అదే నిద్ర. నీకు 2 లక్షలు వస్తున్నా సాటలా. 30 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రకృతి నాశనం చేసేశారు. కనీసం సముద్రంలో చేపలు కూడా కల్తీ అయిపోయినాయి రా బాబు. మొత్తం కల్తీ ఆహారం, కల్తీ నీళ్లు, కల్తీ గాలి, రేడియేషను. జనాలు చచ్చిపోతారు. కల్తీ పాలు, కల్తీ కారం, కారంలో ఇటుకరాలి పొడి కలిపేసి, జీలకర్రలో, కబ్బురైన్లో కలిపేసి, దేశంలో ఏం తిని బతుకుతామని, ఈ రాజకీయాలు ఏం తిని బతుకుతామని, ఈ ఉద్యోగాలు, రిజర్వేషన్లో ఏంటిదండి దరిద్రం? నా బోటోడు మాటలు మీరు వినబాండి, వినటి లేతలేదు. ఫెయిల్ మధు జాన్సన్ అనే నా పేరు మీద ఎన్నోసార్లు ఫేస్బుక్లు తీసేశారు, నేను పెట్టిన వీడియోలు కూడా తీసేశారు. నా ఫేస్బుక్ తీసేస్తారు, వీడియోలు కూడా తీసేస్తారు. నాకు వచ్చే నష్టమే లేదు. దేవుడు నాకు ఈ ఉనికిలో తీసుకొచ్చినందుకు నా బాధ్యత ప్రకారం దేశంలో 140 కోట్ల మంది జనులను రక్షించాలి. యేసుక్రీస్తు ప్రేమ, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నేను 140 కోట్ల మందిని అమితంగా యేసుక్రీస్తు వ్యక్తిత్వంతో ప్రేమించబట్టి ఈ యొక్క బాధ. నా స్వార్థం నేను చూసుకుంటే ఏ కాంగ్రెస్ పార్టీలోనో, నాకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినాయి. నేను ప్రజల కోసం ఉండేవాడిని కాదు, పార్టీలకు బదిలీ చేసేవాడిని కాదు, నా స్వార్థం కోసం నేను బతికేవాడిని కాదు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగినవాడిని నేను. ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు ఎవడికి అవసరంలా, ఘనత ఎవడికి అవసరంలా. నువ్వు గొప్పోడు అన్నవాడు ఉండడు, నువ్వు ఉండు. ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, పంచభూతంలో మహావేంద్రంతో లైవ్ అయిపోతాయి. అరే జై శ్రీరామ్ అన్నారు, భారత మాతకి జై అన్నారు, జై జగన్ అన్నారు, జై చంద్రబాబు అన్నారు. యేసుక్రీస్తు పేరు ఎత్తితే మీకు పిచ్చొచ్చేస్తుందిరా. చర్చిలకు వెళ్ళేవాళ్ళు మీకు ఒక్క పేయిల మధు జాన్సన్ ఒక్కడే పిచ్చోడు, అమాయకుడు. అరే నేను పిచ్చోడో అమాయకుడో ప్రజలకు తెలుసు. ఈ మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యావత్ భారతదేశంలో అందరూ తెలుసు.
యేసుక్రీస్తు నా ప్రాణం, నా జీవం, నాకు హక్కు ఉంది. అరే యేసుక్రీస్తు పేరు ఎత్తితే మీకెందుకు ఎంత పిచ్చ నాకు అర్థం కాదు. ఆడు పేయిల మధు జాన్సన్ మీటింగ్ పిలుద్దామా, రౌండ్ టేబుల్ పిలుద్దామా, ఆడు వస్తే యేసుక్రీస్తు అంటాడు. ఏ క్రైస్తవులు సమస్యలు ఉండవా? యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదా? దర్దుల్లారా. జై శ్రీరామ్ అనొచ్చు, భారతమాతకి జై అనొచ్చు, జై భీమ్ అనొచ్చు, జై చంద్రబాబు అనొచ్చు, జై జగన్ అనొచ్చు. యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదురా శాపగ్రస్తులారా. నువ్వు ఆరాధించేది యేసుక్రీస్తునా సైతాన్నా? ఈ మచిలీపట్నంలో ఏమన్నా పాస్టర్ ఇంటికి వెళ్తే అడవిలోంచి నక్సలెట్ వచ్చాడు, అరే బాబు ఇంట్లో ఉండి లేడని చెప్పిస్తారు వీళ్ళు. రారు రారు, ఫోన్లు ఎత్తరు. ఉండండి బాబు, ఉండండి అయ్యా, దాచుకోండి, చక్కగా దాచుకోండి. ఒంటే సూది వేద్యంలో దూరుడ సులభం, ధనవంతుడు దేవుడి రాజ్యం చేరడం అసంభవం. నరకాలు పో, శాశ్వత కాలం. నాకైతే ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నేను ఇప్పుడు చచ్చిపోయిన పరలోకం వెళ్తా. నేను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటా. మరణం అంటే భయం లేదు. నేను నా స్టేటస్లో కూడా పెడతా కదా. నేను రాజకీయాలు ఈయన పెట్టి మధ్య మధ్యలో వీడి మొహం చూడలేకపోతున్నారా దరిద్రుడు లేచిన కానించి ఈ రాజకీయాలు చస్తున్నామని చెప్పాను. మధ్య మధ్యలో యేసుక్రీస్తు పాటలతో పాటు సినిమా పాటలు కూడా పెడతా, కాసేపు ఎంటర్టైన్మెంట్. అయినా కానీ మీకు పడతారా బాబు? ఈ దరిద్రుడు మొహం చూడలేకపోతున్నాం. పొద్దాగా ఒక్కొక్క వీడియో పెడతాడు, గంట సేపు మాట్లాడి పెడతాడు. సిగ్గులు ఎక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు. అన్నా నువ్వు గంట సేపు మాట్లాడితే మేము ఎక్కడ వింటామన్నా? నరేంద్ర మోడీ మాటలు వింటాం, జగన్ గారి మాటలు వింటాం, చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటాం, పేర్నాని గారి మాటలు వింటాం, రవీంద్ర గారి మాటలు వింటాం. నీ మాటలు మేము ఎందుకు వింటాం? నువ్వు పొద్దాక యేసుక్రీస్తు అంటావుగా. మేవేనో మా కులం కావాలి, మతం కావాలి, రిజర్వేషన్లు కావాలి, కొట్టుకు సావాలి అని అంటారు. అనండి, మంచిది బాబు. బాబులు దొరలు చక్కగా హ్యాపీగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చక్కగా ఆహ్వానించండి. క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇస్తానన్నాడు, ముస్లింలకు కూడా సెకండ్ సిటిజన్షిప్ ఇస్తానన్నాడు. హిందువుల యొక్క తాడిబొట్లు ఆస్తులు ఈ ముస్లింలు దోచేసుకుంటున్నారు అని అన్నాడు. ఈ దేశం ముస్లిం దేశం కాబోతుంది అన్నారు. ముస్లిం జనాభా ఎక్కువే. మరి అరే ముస్లింలు చూసి నేర్చుకోండిరా, ముస్లిం సోదరులు చూసి నేర్చుకోండి. వాళ్ళు ఉత్పత్తి రంగాలు ఉన్నారు, నీకు భోజనం పెడుతున్నారు. నువ్వు బండి వేసుకెళ్ళి మధ్యలో ఆగిపోతే నీకు రిపేర్ చేస్తున్నారు. నువ్వు చక్కగా ఫంక్షన్కి వెళ్ళాలనుకో, గోల్డ్ కవరింగ్ ఈ తయారు చేస్తున్నారు, చైర్లు, ఆభరణాలు తయారు చేస్తున్నారు. నీకు తినటానికి మాంసం పెడుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళు వరకు కష్టపడి శ్రమజీవులు రా వాళ్ళు. నిజమైన భారతీయులు అంటే వాళ్ళ మీద పడి ఏడుస్తారు మీరు. ఇంకొద్దో గొప్ప క్రైస్తవులన్న దొంగలు ఉన్నారు, కానీ వాళ్ళు సిన్సియర్గా ఉంటారు, కష్టజీవులు. క్రైస్తవుల్లో అనేకమైన కులాలు, అనేక మతాల నుంచి వచ్చారు కదా, అక్కడ నుంచి ఆ లక్షణాలు పోవు. ఇక్కడికి వచ్చిన పేపనోడు మారుమస్ పొందుతాడు, ఇక్కడ చర్చికి వస్తాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆధిపత్యమే. పేపనోడు కులం కనిపెట్టిన మహానుభావుడా, దేశం నాశనం మారండ్రా బాబు. నక్సలైట్లో మీరే నాయకులు, మావోయిస్టులో మీరే నాయకులు, సిపిఎం నాయకులు మీరే, సిపిఐ నాయకులు మీరే, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మీరే. ఏం తింటా నువ్వు? పప్పు నెయ్యి, ఒంట్లో ఓపు కూడా ఉండదు. అందుకని బుర్ర పనిచేయదు నీకు. మాంసం తిను, చేపలు తిను, ఇష్టం లేకపోతే మానే. సీక్రెట్కి ఇదే మచిలీపట్నంలో చూస్తే బార్ షాపుల్లోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఇమాములు ఉన్నారు, మౌజములు ఉన్నారు. ఎందుకురా బాబు మీ బతుకులు మీరు బతక్క. భారత రాజ్యాంగం వద్దు. ఎవడే తిండి నీకెందుకు, ఎవడే తాగితే నీకెందుకు, ఎవడే కులం అయితే నీకెందుకు, నిన్ను ఎవడు పెట్టాడు? నువ్వు పెట్టుకుంటే సరిపోద్దా? నువ్వు బ్రహ్మపుత్రుడువా? బ్రహ్మ ముఖాన్ని నుంచి పుట్టావు నువ్వు? సిగ్గులేదో చెప్పుకుంటానికే? పెళ్లి చెయ్యి, నాకు తాంబూలం పెట్టు, ఇల్లు కట్టుకో, నాకు కానుక పెట్టు.
దినం చేయి తద్దినం చేయి నాకు డబ్బులు ఇవ్వు, నేను అందుకే పుట్టానంటావు. సిగ్గుండాలి నీకు. దేశం మొత్తం నాశనం అయిపోవటం కారణం మనువాది నువ్వే. కులం కనిపెట్టావు. ఈ ఎద్దుకూర తిన్నవాడు ఎంతో ముద్దుకున్నాడు, రైలు ఇంజిన్ కనిపెట్టాడు, హెలికాప్టర్ కనిపెట్టాడు. మొత్తం ఈ చదువుకుంటూ పోతే కొన్ని అసలు నువ్వు వాడే ఒక ఎడ్ల బండి తప్ప నువ్వేం కనిపెట్టావు చెప్పు. ఎడ్ల బండి ఒకటి తప్ప ఈ భారతదేశంలో కనిపెట్టింది ఏంటో చెప్పండి. క్రైస్తవులు ఉండొద్దంటావు, ముస్లింలు ఉండొద్దంటావు. దానికి పిచ్చ మంద తయారయ్యారు. మా మోడీ, మా దేశం, మా సనాతన ధర్మం. మారండి బాబు, మారండి అయ్యా, పట్టణ ప్రజలారా మారండి. నువ్వు క్రైస్తవులకి ఇల్లువంటే మా క్రైస్తవులు నీకు ఎవరు కొన్నాళ్ళు పోతే. అగ్రహారంలో రానివాడాడు వేపనోడు, అగ్రహారంలో వెళ్తే వాడు మైలు పడిపోద్ది అంటాడు. మరి అంత ఇళ్లలోకి వచ్చేస్తాడు వీడు, మంత్రాలు చదివేసేస్తాడు, వెళ్ళిపోతాడు, అడుక్కు తింటాడు. అవి అడగండి, అవి అడిగి సావడం ముందు. అసలు మొత్తం టోటల్గా చెప్పాలంటే మచిలీపట్నం ప్రజలారా, ఎస్సీ బీసీ మైనార్టీలారా, ప్రముఖులారా, అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ భారతదేశంలో ప్రభుత్వం లేదు, భారత రాజ్యాంగం లేదు, పోలీసు వాళ్ళు లేరు, మిలిటరీ లేరు, ఏసీబీ లేదు, సిబిఐ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, ఏమీ లేదు. మొత్తం ఈ ఆర్ఎస్ఎస్ఏ. ఏం చేయాలి? అమ్మ అన్నం పెట్టదు, అడుక్కు తినవద్దు. మీరు మాకు రక్షణ ఇవ్వలేరండి పోలీసు వాళ్ళు. ఏం చేయాలి మేము? స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఏం చేయాలి? మోడీ గారి పేరెత్తితే గొడవలకు వస్తున్నారు. మోడీనే దేవుడు అంటున్నారు, యుగ పురుషుడు అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. ఆ పవన్ కళ్యాణ్కి చెప్పండి, కొట్టుకు చేస్తున్నారు. సనాతన ధర్మం ఊగిపోతున్నాడు. చావటానికైనా చంపడానికి సిద్ధమని. ఏంటి చంపేవాడు? నువ్వు నాయకుడు ఎట్టవుతావు? ప్రజలు పరిపాలించేవాడు నాయకుడు, ప్రజలు చంపేవాడు నాయకుడు అనరాలనే. చంపేవాడిని రౌడీ అంటారు, గోండ్ అంటారు, సైకో అంటారు, తాగుబోతుంటారు, పిచ్చోడు అంటారు. కాబట్టి అసలు విషయానికి వస్తే 50 మంది భారతీయులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజా సంఘాలు, ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్ భావాలు కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మా మీద జరుగుతున్న దాడుల గురించి మీరు మాట్లాడకపోతే రేపు జమిలీ ఎలక్షన్ కానివ్వండి, జనరల్గా జరిగే ఎలక్షన్ కానీ మా చర్చీలు తొక్కినా, మా గుమ్మాలు తొక్కినా చెప్పులతో కొడతాం. మేము ఓట్లేదా మీకు? మేము మా మీద దాడులు జరుగుతుంటే మీరు మాట్లాడరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సిగ్గులేదు ఇంతవరకు కూడా. చంద్రబాబు నాయుడు మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా. భారత రాజ్యాంగం ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఎంపీ అయ్యావు, మంత్రి అయ్యావు. సిగ్గులేదు నీకు? ఎక్కడ మాట్లాడితే నేను తీసుకొస్తున్నావు అందరితో. నువ్వు దొంగలు. మీరు ఆర్థిక నేరాలు కప్పిపెట్టుకుంటా కోసం మీరు రాజకీయాల్లోకి వచ్చి చచ్చారు. మీరు 2019 జరగనండి, మధ్యలో జరగనండి చర్చిల మీద దగ్గరకు కానీ క్రైస్తవులకు వచ్చి ఓట్లు అడగండి, చెబుతాం. చెప్పులు తీసుకొట్టపోతే అడగండి. మొత్తం కూడా మీరు మారి అమిత్ షాని క్షమాపణ చెప్పడమే కాదు, అమిత్ షాని అరెస్ట్ చేయాలి. పార్లమెంట్లో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచాడు, కించపరిచాడు. అట్రాసిటీ యాక్ట్లో ఉంది. ఏ కులమైనా, ఏ మతమైనా ఇతరులని మనోభావాలు గాయపరచకూడదు, అవమానపరచకూడదు, కించపరచకూడదు. అవమానపరిస్తే అది అట్రాసిటీ యాక్ట్. అమిత్ షాని అరెస్ట్ చేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కింద రద్దు చేయాలి. ఈ అమర ప్రసాద్ అనేవాడు, కరుణాకర్ అనేవాడు, కరుణాకర్ సుగిన్ అనేవాడు, లలిత్ అనేవాడు, వీళ్ళు మనుషులు కాదు. కరుణ, లలిత, రాధా వీళ్ళు మగవాళ్ళు కాదు, వీళ్ళు ఆడవాళ్ళు.
పాస్టర్లకు ఫోన్ చేసి వాళ్ళ ఇళ్లలో పెళ్ళాలని, తల్లుల్ని, చెల్లెల్ని తిడుతున్నారు వీళ్ళు. నేను అంబేద్కర్ ఇచ్చినట్టు ఖండించలేవు నువ్వు. ఆడు అమర ప్రసాద్ భారత రాజ్యాంగం రాయలేదు అన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఉంటే ఇటు చంపేసేవాడు అంటే ఇటు బురద పంది. ఆడి మొహం, ఆడి పైనుంచి నిలువెత్తును చూసుకుంటే మనిషి మొహం కనబడదు, దుష్టశక్తిలాగా ఉంటాడు ఆడు. 2029 కానీ ఇప్పుడు కానీ ఎలక్షన్ జరిగితే మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణా జిల్లా ఉంటే 50 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా, క్రైస్తవులారా, సెక్యులర్ హిందువులు, సెక్యులర్ ముస్లిం సోదరులారా, అందరూ కూడా రాబోయే ఎలక్షన్కి ముందుగానే ఎవడైతే అమిత్ షాని, నరేంద్ర మోడీని వెనకేసుకొస్తున్నాడో వాడిని గుమ్మాలు తొక్కనే బాగుండే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి హక్కుల పరిరక్షణ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను. ఏ చర్చికైనా సరే వీళ్ళని రానిస్తే దేవుని ఉగ్రత వస్తుంది, మీకు తెగుళ్ళు వచ్చేస్తాయి. నేనేం చేస్తాను? నా వల్ల ఏం వద్దు, ఒక్కడిని ఏం చేస్తాను? నేను దేవుడిచ్చిన మాట చెబుతున్నా. అసలు వీళ్ళు చర్చిలో ఎవరిని అడుగు పెట్టనవద్దు, ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరిని అడుగు పెట్టనవద్దు. ఎవడిచ్చాడరా మీకు అధికారం? దొంగ భాషలారా మీరు? ఎవడిచ్చాడరా మీకు దేవుని ఈ మందిరంలోకి పిలుతానికి వెళ్ళినే? యేసుక్రీస్తు పుట్టలేదంటాడు, యేసుక్రీస్తు చనిపోలేదు, లేవలేదంటాడు, తాగుబోతుంటాడు, నక్సలేట్ అంటాడు, మాలామాదిగోళ్ళు దేవుడు అంటాడు. అసలు దేవుడు కాదన్నావు, ఆడిని పిలిచి నువ్వు సన్మానం చేస్తావు, దొంగ బాధ కూడా. రాబోయే రోజుల్లో పాస్టర్లారా మారండి, దళిత నాయకులారా మారండి, అంబేద్కరిస్టులారా మారండి. మారకపోతే ఇప్పుడు నేను ఉన్నాను, నాలాంటి రోషం, పౌరుషం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో బోధించు, సమీకరించి, పోరాడి రాజ్యాధికారం తెచ్చుకో అనే దిశగా ప్రయాణం చేసే నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందరు రోడ్ల మీదకి వస్తారు. మారండి, మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఒక్కటే ప్రభుత్వం లేదు, ఈ ప్రధానమంత్రి దేశాన్ని విడిచి వెళ్ళిపోతాడు, సిరియా అధ్యక్షుడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, బంగ్లాదేశ్ అధ్యక్షులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళు మా వల్ల కాదన్నారు. కులోన్మాదం మేము అరికట్టలేము, మతోన్మాదం అరికట్టలేము. జనాలు కొట్టు చేస్తుంటే ఎవడేం చేస్తాడు? పోలీసుల వల్ల ఏమవుద్ది? ఇక ఇంతకు మించి నేను చెప్పలేను.